బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు డివోర్స్ ట్రెండింగ్ నడుస్తోంది. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయ్యిందన్నది ముఖ్యం కాదు, డివోర్స్ తీసుకున్నామా లేదా అన్నదే లెక్క అంటున్నారు సెలబ్రిటీలు. పెళ్లి చేసుకుని ఫ్యాన్స్కు ఆదర్శంగా నిలవాల్సినటువంటి జంటలు ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ డివోర్స్ తీసుకొని సైడ్ అయిపోతున్నారు. తాజాగా ఇక ఈ ట్రెండింగ్లోకి మరో బాలీవుడ్ జంట కూడా చేరింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నటువంటి నటీమణుల్లో ఒకరైనటువంటి మౌనిరాయ్ దాదాపు 4 ఏళ్ల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియాన్ అయితే వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం చాలా కాలం పాటుగా కూడా వీరి దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ కూడా విడిపోతున్నారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా ఈ వార్తలపైన ఈ జంట అయితే ఓ క్లారిటీ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా సంయుక్త ప్రకటన విడుదల చేసినటువంటి వీరు మేమిద్దరం కూడా పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని నిర్ణయించుకున్నామని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే విడిపోవడానికి గల కారణాలు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇదే అంశం పైన మరింత సమాచారం మా ప్రతినిధి బబితను అడిగింది అయితే తెలుసుకుందాం. బబిత గారు, నాగిని ఫేమ్ మౌని రాయ్ విడాకులు తీసుకున్నారని కూడా స్వయంగా వెల్లడించింది. మరి దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్ రాధాకృష్ణ, నటి మౌని రాయ్ అయితే తన భర్త సూరజ్ నంబ్యార్ నుంచి విడిపోతున్నట్లుగా ఇటీవల అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే రిలీజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే దీనికి కూడా రీజన్ ఏంటంటే సూరజ్, తన భర్త ఎవరైతే ఉన్నారో సూరజ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టివేట్ చేయడంతో కూడా, అండ్ డియాక్టివేట్ చేసే టైంలో మౌని రాయ్ ని అన్ఫాలో చేస్తూ కూడా తను డియాక్టివేట్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య గొడవలు ముదిరాయ్ అనే నెటిజన్లు భావించడానికి కారణమైంది. అయితే మౌని రాయ్ మరియు దుబాయ్ కి చెందిన సూరజ్ నంబియార్ 2018లో ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పరిచయం అయ్యారు. దాని తర్వాత 3 years డేటింగ్ తర్వాత వీళ్ళిద్దరూ అయితే 2022లో కేరళ మరియు బెంగాలీ సాంప్రదాయం ప్రకారం చాలా ఘనంగా వివాహం అయితే చేసుకున్నారు. వీరిద్దరి మధ్య రిలేషన్ కూడా చాలా బాగానే ఉంది. చాలా సదరు పేజ్ 3 ఈవెంట్స్ లో కానివ్వండి, సినిమా ఈవెంట్స్ లో కానివ్వండి కలిసి తిరిగేవారు, కలిసి కనిపించేవారు. బట్ సడన్ గా ఎప్పుడైతే సూరజ్ నంబియార్ తనని అన్ఫాలో చేయడము, పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన ఫొటోస్ ని, వీడియోస్ ని కూడా తను డిలీట్ చేసేసి కంప్లీట్ గా ఇన్స్టాగ్రామ్ ని డియాక్టివేట్ చేశాడు. దీనికి ఈ వదంతులు ఇంకా చాలా స్ట్రాంగ్ అయ్యాయి. దానికి తోడు ఇప్పుడు వీరిద్దరూ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ మరియు మా ప్రైవసీకి భంగం కలిగించకూడదు అంటూ కూడా ఇద్దరు పోస్టులు పెట్టడం అయితే చూస్తున్నాం రాధాకృష్ణ. సో మరి మౌని రాయ్ బెస్ట్ ఫ్రెండ్ వల్లే విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా ఇది ఎలా చూడాలంటారు? ఎస్ ఎందుకంటే దిశా పటాని తను ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్, తను ఫిట్నెస్ ఫ్రీక్ కూడా. వీరిద్దరూ చాలా కాలంగా ఫ్రెండ్స్ గా ఉన్నారు. వారి మ్యారేజ్ లో కూడా దిశా పటాని కనిపించింది. ఎక్కువ సార్లు డేట్ నైట్, డిన్నర్ నైట్ అంటూ కూడా ఇద్దరు పోస్టులు పెట్టడము, ఇద్దరు కలిసి గోవాలు, బ్యాంకాక్, థాయిలాండ్ ఇలా వెళ్తూ ఉండటము, భర్తతో కన్నా ఎక్కువ దిశా పటానితో తన ఫ్రెండ్ తో సఖ్యతగా ఉండడం కూడా చాలా వరకు నెటిజన్స్ ఇది రూమర్స్ గానీ, అంటే ఓపెన్ సీక్రెట్ గానే వీళ్ళిద్దరూ తిరగటము. అండ్ రీసెంట్ గా వాళ్ళిద్దరూ గోవాకి వెళ్ళినప్పుడు పెట్టిన పోస్ట్ కూడా చాలా వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం రాధాకృష్ణ. సో మరి అంటే మాత్రమే మౌని రాయ్ ఇంకా ఆమె భర్త మాత్రమే ఇద్దరే మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి. మరి ఇందులో దిశా పటాని కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరి నిజంగా ఆమె దీనిపైన ఏమైనా స్పందించారా ఇంతవరకు ఇట్లా వైరల్ అవుతున్న వార్తలపైన? లేదు, ప్రస్తుతానికైతే దిశా పటాని ఇప్పటి వరకు స్పందించలేదు. ఓన్లీ సూరజ్ నంబియార్ అలాగే మౌని రాయ్ మాత్రమే ఇద్దరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా 4 ఏళ్ల వివాహ బంధం తర్వాత ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే విడిపోవాలి అని అనుకుంటున్నాము. అండ్ దీంట్లో ఎవరి ప్రమేయం కూడా లేదు. అండ్ మేము విడిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ గా కలిసి ఉంటామని ఆశిస్తున్నాము. మా ప్రైవసీకి భంగం కలిగించకూడదంటూ మీడియాకి కూడా వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేసినట్టుగా అయితే మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ భక్త.